ఫ్యాక్ట్ నెంబర్ 1, టూత్ బ్రష్ పై ఈ లైన్స్ అనేవి ఎందుకుంటాయి? టూత్ బ్రష్ హ్యాండిల్ పై కనిపించే ఈ గీతలు, ఈ రబ్బర్ ప్యాటర్న్లు అనేవి బ్రష్ అనేది జారిపోకుండా ఉండేందుకు తయారు చేశారు. ముఖ్యంగా చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా బ్రష్ను గట్టిగా పట్టుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. అందుకే చాలా టూత్ బ్రష్లపై ఈ రకమైన గ్రిప్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, బాటిల్స్ పై ఉండే ఈ వంపు కేవలం డిజైన్ కోసం కాదు, అవి బాటిల్ని బలంగా ఉంచడానికి యూజ్ అవుతాయి. అలానే తక్కువ ప్లాస్టిక్తో కూడా బాటిల్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ వంపులు బాటిల్ని పట్టుకునే టైంలో మంచి గ్రిప్ అనేది ఇవ్వటం వల్ల చేతి నుండి జారిపోకుండా కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు స్కూల్లో ఎప్పుడైనా ఇది గమనించారా? బ్లాక్ బోర్డ్స్ అనేవి ఎక్కువగా బ్లాక్ లేదా ఆకుపచ్చ రంగులో మాత్రమే ఎందుకుంటాయి. ఈ రంగులపై తెలుపు చాక్ పీస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే బ్లాక్ బోర్డ్ను నలుపు లేదా ఈ ఆకుపచ్చ రంగులో తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్కేల్లో ఒకవైపు ఖాళీ స్పేస్ ఎందుకుంటుంది? మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? స్కేల్లో మొదటి భాగంలో కొంచెం ఖాళీ స్పేస్ అయితే ఉంచుతారు. ఇది స్కేల్ యొక్క మూలలు పాడైపోయినా కొలతలు సరిగ్గా రావడానికి యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, బల్బ్ యొక్క గ్లాస్ ఎందుకు గుండ్రంగా ఉంటుంది? బల్బు గ్లాస్ అనేది గుండ్రంగా ఉండటం వల్ల లోపల ఏర్పడే వేడి సమానంగా ఉంటుంది. దీంతో బల్బు కూడా త్వరగా పగిలిపోకుండా అయితే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, విమానం యొక్క కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి? ఈ కిటికీలు గుండ్రంగా లేకుండా చతురస్రాకారంలో ఉంటే గాలి ఒత్తిడి కారణంగా అవి పగిలే ప్రమాదం అయితే ఉంటుంది. అదే గుండ్రంగా ఉంటే ఒత్తిడి సమానంగా ఉంటుంది. అందుకే విమాన కిటికీలు ఎప్పుడు రౌండ్ షేప్లోనే తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సూట్ కేసుకు చక్రాలు అనేవి ఎందుకుంటాయి? సూట్ కేసులకు చక్రాలు పెట్టడం వల్ల బరువైన సామాన్ కూడా సులభంగా తీసుకెళ్లొచ్చు. మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో లేదా రైల్వే స్టేషన్లో లగేజ్ని మోసే బదులు లాగుతూ తీసుకెళ్లేందుకు ఈ డిజైన్ చాలా యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? పేపర్ కప్పుల పై భాగం ఎందుకు కొంచెం మడిచినట్టయితే ఉంటుంది. ఈ కప్పుల పై భాగం ఇలా ఉండటం వల్ల కప్పు బలంగా ఉంటుంది. అలాగే వేడి పానీయాలు పోసినప్పుడు కప్పు యొక్క ఆకారం అనేది మారకుండా ఉండేందుకు ఇదైతే యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, టార్చ్ లైట్ ముందు గ్లాస్ ఎందుకు ఉంటుంది? టార్చ్ లైట్ ముందు గ్లాస్ ఉండటం వల్ల లోపల ఉన్న బల్బ్ అనేది సేఫ్గా ఉంటుంది. అలాగే లైట్ సరైన దిశలో వెళ్ళేందుకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, కీబోర్డ్లో విండోస్ కీ ఎందుకు ఉంటుంది? విండోస్ కీని నార్మల్గా లేదా ఇతర కీలు కలిపి నొక్కితే చాలా షార్ట్ కట్స్ అయితే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కు విండోస్ +D నొక్కితే వెంటనే డెస్క్టాప్ అయితే కనిపిస్తుంది. అందుకే దీన్ని సపరేట్గా అయితే పెడతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.